ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ముఖ్య అంశాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలానికి చెందిన రైతులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రధానంగా చూస్తే కల్లూరుగూడెం గ్రామంలో గత కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రదేశంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆందోళన చేపట్టి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకురాలు సునీతకు వింతపత్రాన్ని అందజేశారు। రైతన్నలు ఆందోళన చేస్తే కార్యాలయంలో ఉండాల్సినటువంటి తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్లు ఎన్నికల డ్యూటీ పేరుతో వెళ్ళగా చేసేదేమీ లేక కార్యాలయపు జూనియర్ సహాయకురాలు సునీతకు వినతపత్రాన్ని అందజేసి ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించామని వారు తెలిపారు। నమస్కారం సార్, మాది కల్లూరుగూడెం గ్రామం సార్। నా పేరు వీరవెంకట వెంకటేశ్వరరావు। పోయిన సంవత్సరం గత ప్రభుత్వం నిర్మించింది పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కావాలని। ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తుమ్మల గారు దాన్ని కట్టాలని ముందుకు వచ్చారు। ఈ కోతులు బెడదఉండటం వల్ల వేరే పంటలు ఏది కాకపోవటం వల్ల పామ్ ఆయిల్ ఎక్కువ వేశారు మా ఏరియాలో। ఆ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆపడానికి ఒక్కడే దాన్ని ఆపాలని చూస్తుండ్రు। దాన్ని కడితే మా ఊరికి మంచిది, మా ఊరు కూలీలకు కానీ, 10th చదువుకున్న పిల్లవాళ్ళకి, నిరుద్యోగులకు కానీ అందరికీ బాగుంటుంది సార్। అది కట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం। మా ఊరు జనం మొత్తం 1500 మంది సార్। 1500 మంది కూడా కోరుకుంటున్నారు, ఒక 10 మంది తప్ప। దాన్ని కట్టవలసిందిగా కోరుకుంటున్నాం సార్। అది అందరికీ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు। దానివల్ల మీరేం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం సార్। మాకు 6 ఎకరాల భూమి ఉంది। మేము పామ్ ఆయిల్ వేసిన 2 ఎకరాలు ఇంకా వేయాలనుకున్నాం సార్। మా ఫ్రెండ్స్ కూడా ఒక 20 ఎకరాలు ఉంటే నేనే చూస్తున్నా, ఆయన గారిది కూడా నేనే పామ్ ఆయిల్ వేపిస్తాను। మరి అక్కడ నీరు కలుషితమైంది, వాతావరణం పాడైంది, జీవాలు మేయించుకోవడానికి మేతకు అవకాశం లేదని చెప్పని అంటున్నారు కదా। మేము అప్పారావుపేట, సూర్యాపేట కూడా పోయి చూసి వచ్చినాం సార్। దానివల్ల ఇట్లా చెప్పిన తర్వాతనే అక్కడ వాళ్ళు కూడా, రైతులు కానీ, పక్కన చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ చెప్పారు సార్। దానివల్ల పొల్యూషన్ కానీ ఏమీ రాదన్నారు సార్। అది కూడా మేము అది తెలుసుకున్న తర్వాతనే దీన్ని కట్టాలని మేము కోరుకుంటున్నాం। తుమ్మల గారు ఎంత తొందరగా కడితే అంత మంచిదని మేము అనుకుంటున్నాం సార్। వేసినవి కూడా ఈ కటింగ్కి రాబోతున్నాయి, ఈ కటింగ్ రాబోయేసరికి ఇది అవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము। అయితే మరి ఇప్పుడు మీ ఊర్లో మూగజీవాలకి అదే మేతకి జీవనాధారంగా ఉంది, అలాంటి ప్రదేశంలో ఫ్యాక్టరీ కడితే మూగజీవాలకు అన్యాయం జరుగుతుందని ఇతరులు వాదిస్తున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? ఇంకా 2 చెర్లు ఉన్నాయి సార్ మేపుకోవడానికి, 2 చెర్ల కింద భూములు ఉన్నాయి। జీవాలు కూడా ఎదువరకు ఇట్లాగా ఏం లేవండి, మొత్తం అమ్మేసుకున్నారు, ఏదో ఒకళ్ళిద్దరికే ఉన్నాయి తప్ప। అవన్నీ కరెక్ట్ కాదని అది రాజకీయంగా పొలుస్తున్నారు తప్ప ఏం లేదు। దాంట్లో ఏదో ఒక వ్యక్తి కాంట్రాక్టుల కోసమో లేదా ఏదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నారు తప్ప అదేం లేదండి। మరి అయితే మీరు ఏమంటారు, ఇప్పుడు ఏం కావాలంటారు? అదే దాంట్లో ఫ్యాక్టరీ కట్టాల్సిందిగా కోరుకుంటున్నాం సార్। అది